ఆయా ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. మార్చి 4, 5, 6, 7 తారీఖులో కన్యా రాశి వారు ఎక్కడున్నా సరే అర్జెంటుగా ఈ వీడియో చూడండి. 2 అతిపెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. మీ జీవితంలో 2 అతిపెద్ద శుభవార్తలు వినబోయే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కనుక మీరు ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ మీ జన్మలో ఇటువంటి అదృష్టాన్ని దక్కించుకోలేరు. అందుకే ఈ వివరాలను చివరి వరకు విని పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు మీ జీవితంలోకి రాబోయే ఆ అద్భుతమైన అదృష్టాలు ఏమిటి, వాటిని దక్కించుకోవడం కోసం మీరు ఎంత అలర్ట్గా ఉండాలి, అలాగే భవిష్యత్తులో పొంచి ఉన్న నష్టాలు ఏమిటి, ఆ నష్టాల నుండి బయటపడాలి అంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ జీవిత గమనం ఏ విధంగా ఉండబోతుంది, వీటన్నిటి గురించి కన్యా రాశి వారి జాతక స్థితిగతులను బట్టి స్వీకరించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇది. కనుక ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వలన మీరు మీ గురించి చాలా వివరాలు తెలుసుకోలేకపోతారు. కనుక స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీరు ఎంతో సౌమ్యంగా, ఆకర్షణీయంగా మరియు స్థిరమైన మనస్తత్వంతో ఉంటారు. వీరు స్వభావం గురించి చెప్పాలి అంటే వీరు పట్టుబట్టి స్వభావం కలవారు. ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇక దాని గురించి వెనక్కి తగ్గడం వీరి జీవితంలోనే ఉండదు. అందుకే వీరిని స్థిర రాశి అని కూడా అంటారు. వీరు అనవసరపు హడావిడిని ఇష్టపడరు. ప్రశాంతంగా, నిర్మలంగా తమ పని తాము చేసుకుంటూ పోవడమే వీరి స్టైల్. వీరు ఎంతో ఓర్పు గలవారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నిర్బలంగా ఉండగలరు. మాటల్లో కంటే చేతుల్లోనే తమ ప్రేమని, గౌరవాన్ని చూపిస్తారు. వీరికి భద్రత అంటే చాలా ఇష్టం. అందుకే ఆర్థికంగా స్థిరపడడానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఇక వీరి కష్టపడే గుణం గురించి మాట్లాడుకుంటే కన్యా రాశి వారు నమ్మదగిన శ్రమికులు. వీరికి సోమరితనం అస్సలు నచ్చదు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటకు వీరు నిలువెత్తు నిదర్శనం. ఏదైనా ఒక బాధ్యతను వీరికి అప్పగిస్తే అది పూర్తయ్యే వరకు శ్రమిస్తారు. వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే వీరు శారీరక శ్రమకు అస్సలు వెనుకడుగు వెయ్యరు. ఎంత కష్టానైనా సరే, పనినైనా సరే స్నానంతో ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తూ ఉంటారు. వీరు రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగిపోవాలని కోరుకోరు. ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ బలమైన పునాదిగా నిర్మించుకోవాలని నమ్ముతూ ఉంటారు. వీరు పట్టుదల కొన్నిసార్లు మొండితనంగా అనిపించినా అదే వీరిని విజయ శిఖరాలకు చేరుస్తుంది. కన్యా రాశి వారు కష్టపడిన సంపాదన సొమ్మును వృధా చెయ్యరు. తమ కష్టానికి తగిన ఫలితం దక్కాలని ఆశిస్తారు. కుటుంబం కోసం కఠినమైన శ్రమ చేయడానికి కూడా వీరు సిద్ధంగా ఉంటారు. ఒక ఎద్దు ఎలాగైతే పొలంలో అలు పెరగకుండా శ్రమిస్తుందో వీరు కూడా తమ లక్ష్యం కోసం అలాగే కష్టపడుతూ ఉంటారు. నాణ్యతకు, విలువలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఓర్పు, పట్టుదల మరియు ధైర్యం వీరు ఆయుధాల సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని, ఆస్తులను సంపాదించుకోవడంలో వీరు ఎప్పుడూ ముందడుగు ఉంటారు. వీరు నమ్మిన సిద్ధాంతాల కోసం, ప్రేమించే వ్యక్తుల కోసం ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో భరిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభని కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు. ఎదుటి వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలని అర్థం చేసుకోవడం వీరి ప్రత్యేకత. ఏ పనికి ఎవరు సామర్థ్యులు అనే విషయం వీరు బాగా గుర్తించగలుగుతారు. బంధు తీపి ఎక్కువగా ఉంటుంది. వీరు గణిత శాస్త్రంలో మంచి ప్రతిభ చూపించగలుగుతారు. జ్ఞాపక శక్తి కూడా వీరికి ప్రత్యేకమైనది. గౌరవం, మర్యాద కోసం వీరు ఎంతకైనా పాటుపడతారు. ఇతరుల ముందు చిన్న చూపు చూస్తే అస్సలు తట్టుకోలేరు. ఎవరైనా ఒక చిన్న మాట అన్నా కూడా వీరు దాని గుండెల్లోనే మోస్తూ ఉంటారు. వీరికి స్నేహితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇతరుల తప్పులను సులభంగా ఎత్తి చూపగలరు. వీరు తమ తప్పులను గుర్తించినా కూడా వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయరు. తమ తప్పులని అలాగే ఉంచుకొని మాత్రం ఇతరుల తప్పులని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అయితే ఈ లోకంలో పాజిటివిటీ ఎంత ఉంటుందో దానికి 2 రెట్లు ఎక్కువగా నెగిటివిటీ కూడా ఉంటుంది. మీ ధైర్యాన్ని, మీ ఎదుగుదలని
చూడలేని వారు మీ చుట్టూ చాలామంది ఉన్నారు. ఏ నెగిటివిటీ కారణంగానే మీరు అనుకున్న పనులు సగంలో పూర్తి కాకుండా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. మీరు ఏదైనా పని తలపెట్టినప్పుడు లేదా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మానసిక స్థితి మీ మీద ఆలోచించే క్రమంలో మీరు ఎదుటివారి సలహాలు అడుగుతూ ఉంటారు. వీరిని అడిగితే బాగుండేమో, వారు ఏమంటారో, వారి సలహాలు తీసుకుందాం అని మీరు 10 మందిని సంప్రదిస్తూ ఉంటారు. కానీ అక్కడే మీరు ఆ పొరపాటు చేస్తూ ఉన్నారు. మీ చుట్టూ ఉండి 10 మందిలో కనీసం 9 మంది మీ బాగు కోరుకునేవారు కాదు. మీరు ఈ పనిలో సెలెక్ట్ అయితే మీ లైఫ్ బాగుంటుందని, మీరు డబ్బు సంపాదిస్తారని లోపల కుళ్ళుకునేవారు ఎక్కువ. మీ ఎదుగుదలను చూసి ఏడ్చే వారి వల్ల మీకు నరదిష్టి తగులుతుంది. 10 రాళ్ళు ఒక ఆకుపై వేస్తే కనీసం ఒక్కటైనా తగిలినట్లు ఆ 10 మందిలో ఉన్న ఎవరో ఒకరు ఏడుపు మీ మీద పడుతుంది. దీనివల్ల మీరు ఒక పనిలో ఎదిగినా అది పూర్తయ్యే సమయానికి జారిపోవడం లేదా ఆశించిన లాభం రాకపోవడం జరుగుతూ ఉంటుంది. ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే ఆ వ్యక్తులు మీ ముందు చాలా మంచివారిలా మీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళని నటిస్తారు. వారికి మీ మీద ఎటువంటి ఈర్ష్య లేదని, వారే మీ నిజమైన స్నేహితులని నమ్మిస్తారు. అందుకే అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఏదైనా పని చేయాలనుకుంటే మీ కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించండి. మీ సొంత ఆలోచనలతో ధైర్యంతో ముందుకు వెళ్ళండి. లాభ నష్టాల గురించి అధికంగా ఆలోచించకుండా ఏదైతే అది అవుతుంది, నేను సిద్ధంగానే అని మొండిగా ధైర్యంతో దిగండి. కష్టపడితే ఫలితం దక్కదంట, అదే వస్తుంది. కొన్నిసార్లు విషయాలు మన చేతుల్లో ఉండవు. అటువంటప్పుడు బాధపడడం మానేయాలి. మనిషి ఈ భూమి మీదకు ఒంటరిగానే వస్తాడు. అది ఇది అందరూ అంగీకరించవలసిన పచ్చి నిజం. వచ్చేటప్పుడు మనం ఎటువంటి డబ్బుతోనూ ఆస్తితోనూ వెంట తీసుకురాము. అలాగే చనిపోయేటప్పుడు కూడా మీరు ఎంత సంపాదించినా, ఎన్నో భూములు కొన్నా కనీసం ఒక్కటి మీ మీద బట్టలు కూడా వెంట రావు. దేవుడు మనకు ఇచ్చేటప్పుడే ఒక మాట ఇస్తాడట, నీకు ఈ జన్మని కొంతకాలం వరకే ఇస్తున్నాను, ఈ జీవితాన్ని ప్రశాంతంగా గడుపురా. అనవసరమైన బంధాలు, ఆస్తుల మీద ఆశలు, ఎదుటి వారి మీద అసూయ పెంచుకోకు. నీవు ఏ స్థితిలో ఉన్నా చివరికి ఒంటరిగానే నా దగ్గరికి రావాలి అని పంపిస్తాడు. కానీ భూమి మీదకు వచ్చాక మనిషి ప్రేమ, ఆశ, మోసం, ఈశ అని మాయలో పడిపోతాడు. తన దగ్గరకు వచ్చేది శివ ప్రసాదం, మనల్ని విడిచి వెళ్ళేది శివం అని భావిస్తే జీవితం మరో కోణంలో కనిపిస్తుంది. అప్పుడు మీకు ఎవరి మీద కోపం ఉండదు, దేని మీద అతిగా ఆశ ఉండదు. బతకడానికి కావాల్సినంత సంపాదించుకోండి. కానీ నిన్ను నువ్వు కష్టం పెట్టుకుంటే అంత రోగాలు తెచ్చుకుని అంత ఆస్తి వద్దు. ఈ రాశి వారికి ప్రస్తుతం గ్రహస్థితులలో మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శుక్లగ్రహం మరియు శని గ్రహాల ప్రభావం వల్ల మీకు మానసిక ప్రశాంతత కొంచెం తగ్గుతుంది. అతిగా ఆలోచించడం మీకు పెద్ద సమస్యగా మారుతుంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉన్నారు. పైకి మీరు బాగా గంభీరంగా కనిపిస్తున్నారు, కానీ మీ మనసు వెన్నుపూస లాంటిది. మీ కుటుంబ విషయంలో మీరు చాలా సున్నితంగా ఉంటారు. గతంలో మీరు ఎన్నో కష్టాలని పడ్డారు, ఎందరో వ్యక్తుల వల్ల మోసపోయారు. ఈ జీవితం అనే పాఠంలో మీకు ఎదురైన గుణపాఠాలు మిమ్మల్ని వీళ్ళు కొలిపాయి. వ్యక్తుల ముఖ కవలికలను చూసి వారు ఎలాంటి వారు అంచనా వేయగలరు. తెలివితేటలు మీకు ఉన్నాయి. ఇక మీరు ఎదురు చూస్తున్న ఆ 2 శుభవార్తల విషయానికి వద్దాం. మొదటి శుభవార్త మీ స్థిరాస్తికి సంబంధించినది. చాలా కాలంగా మీరు ఒక ఇల్లు అమ్మాలని ప్రయత్నిస్తూ ఉన్నారు, లేదా ఏదైనా పాత భూమి తగాదాల్లో చిక్కుకొని ఉన్న వాటికి ఇప్పుడు పరిష్కారం లభిస్తుంది. మీరు ఆశించిన ధర కంటే మెరుగైన ధరకే మీ ఆస్తి విశ్రమించబడే అవకాశాలు మొండిగా ఉన్నాయి. గతంలో ఉన్న ఆస్తులు కొనేటప్పుడు మీకు ఎదురైన సులభమైన పరిస్థితులు అమ్మేటప్పుడు మాత్రం ఎదురుకాక చుక్కలు చూసి ఉండవచ్చు. కొంతమంది బ్రోకర్లు చుట్టూ తిరగడము, సరైన కస్టమర్ దొరకకపోవడం వంటి సమస్యలు మిమ్మల్ని కృంగదీసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు గ్రహాల అనుకూలతల వల్ల, ముఖ్యంగా భూకారకుడైన కుజుడు మరియు
శుభ దృష్టి వల్ల మీ ప్రాపర్టీ డీల్స్ బాగా వేగంగా పెరుగుతాయి. కావలసిన బాకీలు వసూలు అవ్వడం, నిలిచిపోయిన ఇన్ఫర్మేషన్ లాభాల్లో తిరిగి రావడం వంటివి మీకు 100% మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. ఇది కేవలం ఆర్థిక లాభమే కాదు, మీ కుటుంబంలో ఉన్న పెద్ద చిక్కుముడి లాంటిది విడిచిపోసి అద్భుతమైన అవకాశం. రెండవ శుభవార్త, మీ వృత్తి మరియు వ్యాపార రంగంలో ఉన్న లాభం. ఈ రాశి వారు ఎంత కష్టపడినా గుర్తింపు రావడం లేదని, శ్రమకు తగిన ఫలితం అందడం లేదని తరచుగా బాధపడుతూ ఉంటారు. మీరు ఒక చిన్న దుకాణం నడిపిస్తున్నా లేదా ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా మీ ప్రతిభకు తగిన గౌరవం, గుర్తింపు, ఆర్థిక ప్రతిఫలం ఇప్పుడు దక్కబోతుంది. ప్రస్తుతం శుక్లుని అనుగ్రహం మీకు పుష్కలంగా ఉంది. శుక్లుడు అంటేనే ఐశ్వర్య భాగోద్రేకాలకు కారకుడు. ఆయన అనుకూలత వల్ల మీ ఇంట్లో ధనలక్ష్మి అడుగు పెట్టబోతుంది. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కుదురుతాయి. పాత బాకీలు వసూలు అవుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతాలు పెంపు వంటి శుభ ప్రణాళికలు చోటు చేసుకోబోతున్నాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అనవసరమైన ఆలోచనలకు, ఆందోళనకు స్వస్తి చెప్పి మీరు చేస్తున్న పని మీద పూర్తి ఏకాగ్రతను కేటాయించాలి. మీ తెలివితేటలకు ఉపయోగించిన మీ పని విధానంలో చేసే చిన్న మార్పు కూడా ఊహించని భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. అవకాశాలని తలుపు తట్టినప్పుడు వాటిని అందిపుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఈ రాశి వారికి ఉన్న అతిపెద్ద బలహీనత ఏంటి అంటే కోపం, శాపం. లేదంటే ఏమిటి అంటే అది నరదృష్టి. మీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. మీ కళ్ళలో ఒక రకమైన శక్తి ఉంటుంది. మీ మాట తీరు ఎదుటివారిని ఆకట్టుకునే గుణం ఎదుటివారిలో అసూయ కలిగిస్తారు. మీరు బాగున్నారు, మీరు ఆనందంగా ఉన్నారు అని తెలిస్తే చాలు, సమాజంలో కొందరు వ్యక్తులు చూసే చూపు మీ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ నరదృష్టి వల్లనే మీకు తరచుగా అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, మైగ్రేన్, తలనొప్పి, కీళ్ళవాతం మరియు కాళ్ళ నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉదయం నిద్ర లేచినప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండే మీరు సాయంత్రం అయ్యేసరికి పూర్తిగా నీరసంగా లేదా డిప్రెషన్లోకి వెళ్ళడం వంటివి జరుగుతూ ఉంటే అది ఖచ్చితంగా దిష్టి ప్రభావమే అని గ్రహించాలి. మీరు ఎంత సంపాదించినా ఆ డబ్బు వైద్యానికి లేదా అనవసరమైన ఖర్చులకు అయిపోవడానికి కూడా ఈ ప్రతికూల శక్తులే కారణం. దీని నుండి మీరు బయటపడడానికి 41 రోజుల పాటు ఒక చిన్న తంత్రం పాటించాలి. మీకు అత్యంత అవసరం. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొంచెం గల్లుపు మరియు నల్ల నువ్వులు కలిపి మీరే 3 సార్లు దిష్టి తీసుకొని ఆ మిశ్రమాన్ని ఎవరు తొక్కని చోట లేదా నీటిలో పరవేయండి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు మీ చెవులో ఒక నిమ్మకాయను ఉంచుకోవాలి. అది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని పీల్చుకుంటుంది. ఇంటికి తిరిగి రాగానే ఆ నిమ్మకాయతో దిష్టి తీసి దూరంగా పారవేయండి. సో చూసారు కదండి, కన్యారాశి వారికి 2 అతిపెద్ద శుభవార్తలు ఎలా రాబోతున్నాయో. సో కన్యారాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.